అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరూ అంగన్వాడీ టీచరు, సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్కి, పోషణ అభియాన్ సిబ్బందికి మరియు సిడిపో మేడమ్స్కి నా నమస్కారాలండి. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ 26 వర్షన్ నుంచి 23.7 వర్షన్కి అయితే అప్డేట్ అయిందండి. మనం ఈ యొక్క 23.7 వర్షన్లో వచ్చినటువంటి ముఖ్య అప్డేట్స్ ఏమి అనేది మనం ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి వెళ్ళే ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మన పర్సనల్ మొబైల్లో ప్లేస్టోర్ని అయితే టచ్ చేయాలండి. మనం మొదటగా ప్లేస్టోర్ టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనకు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది కదండి. వచ్చిన తర్వాత మళ్ళీ మనం సెర్చ్లో పోషన్ ట్రాకర్ అని చెప్పేసి మనం టైప్ చేయాలి. టైప్ చేస్తే మనకు పోషన్ ట్రాకర్ అని వస్తుంది కదండి. వచ్చిన తర్వాత మనకు ఇక్కడ చూడండి అప్డేట్ అనేది అడుగుతూ ఉంది. మనకి ఇక్కడ చూడండి అప్డేట్ అని ఉంది. మనకు పర్సనల్ మొబైల్ అయితే ప్లేస్టోర్లో చేసుకుంటాం. ఆఫీస్ మొబైల్లో అయితే మనం సింక్ పాలసీస్లోకి వెళ్ళి మనము చేసుకోవాలి. ఒకవేళ అప్డేట్ అవ్వకుంటే మామూలుగా అయితే మనకు డిపార్ట్మెంట్ వారే ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తారు. మనకు మన పర్సనల్ మొబైల్లో అప్డేట్ అని టచ్ చేసిన తర్వాత యాప్ అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుందండి. చూడండి మనకు యాప్ అయితే అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా ఓపెన్ అని వస్తుంది కదా. వచ్చిన తర్వాత చూడండి మనకు ఓపెన్ అని వచ్చింది. మనం ఓపెన్ మీద అయితే టచ్ చేస్తాము. యాప్ అప్డేట్ అయిన తర్వాత మనం చూద్దామండి. ఇక్కడ చూస్తే మనకు ఈ 23.7 వర్షన్లో వచ్చినటువంటి అప్డేట్స్ వచ్చేసి మనకు మొత్తం 9 అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. తర్వాత ఇప్పుడు 1 by 1 అనేది మనం చూద్దాం. ముందుగా మనము మొదటి అప్డేట్ని అయితే చూద్దామండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మొదటి అప్డేట్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ అపార్ ఐడి హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ 3 to 6 years బెనిఫిషరీ అని చెప్పి ఇచ్చాడనమాట. ఇక్కడ మనం అపార్ ఐడి అనేది మనం 3 to 6 years బెనిఫిషరీస్కి మనం క్రియేట్ చేయమని చెప్పారు. అది ఏ విధంగా అనేది మనం ఇప్పుడు చూద్దామండి. మనం 23.7 అప్డేట్ అయిన తర్వాత లాగిన్ అవుతాం కదండి. లాగిన్ అయిన తర్వాత మనం మొదటగా బెనిఫిషరీస్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ 3 to 6 వాళ్ళకి అపార్ ఐడిని క్రియేట్ చేయమని చెప్పి ఇచ్చాడనమాట. మొదటగా మనము 3 to 6 నేమ్స్ మీద టచ్ చేద్దాం. టచ్ చేస్తే మనకైతే చూడండి ఈ విధంగా వస్తుంది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మొదటగా మనము ఈ యొక్క 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనము ఈ యొక్క 3 డాట్స్ మీద అయితే మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది కదండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ ఆర్ రిట్రైవ్ అపార్ ఐడి అని చెప్పేసి మనకు హైలైట్ కాకోకుండా మనకు వర్క్ మామూలుగా చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకు ఎనేబుల్ కాలేదన్నమాట. సో వీళ్ళకు చేయడానికి వీలు కావడం లేదు. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి మనకు ఈ యొక్క పాపకు వచ్చేసి మనము మదర్ ఆధార్తోనే రిజిస్టర్ చేసి ఉన్నాము, సొంత ఆధార్ అనేది లేదనమాట. సో ఇప్పుడు చూద్దామని చూడండి ఇక్కడ వీళ్ళకి చూడండి మదర్ ఆధార్తోనే చేశారు కాబట్టి వీళ్ళకు అపార్ ఐడి అనేది క్రియేట్ చేయడానికి అవకాశం అనేది లేదనమాట. సో మనము ఓన్లీ ఎవరికైతే పిల్లలకి సొంత ఆధార్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే మనము ఈ యొక్క అపార్ ఐడిని అనేది మనం క్రియేట్ చేయడానికి వీలుందనమాట. ఇక్కడ చూడండి ఇంకొకటి చూద్దాము. ఇక్కడ ఈ నేమ్ ఉంది కదా, ఇక్కడ ఈ నేమ్కి అయితే మనము క్రియేట్ చేద్దాము. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, ఈ 3 డాట్స్ మీద టచ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి క్రియేట్ ఆర్ రిట్రైవ్ అపార్ ఐడి అని చెప్పి వచ్చాడనమాట. సో మనం దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేము, వారి యొక్క నేము, ఆధార్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఇవన్నీ వచ్చేసి ఆటోమేటిక్గా మొబైల్ నెంబర్ అనేది వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్రాకెట్ ఉంది కదండి, ఇక్కడ అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రిలేషన్షిప్ విత్ చైల్డ్ అని చెప్పి ఇచ్చాడనమాట. సో మనం ఇక్కడ టచ్ చేస్తే మనకు చూడండి టచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మదర్, ఫాదర్, గార్డియన్ అని చెప్పేసి మనము ఎవరి ఆధార్తో క్రియేట్ చేస్తామనేది మనం ఇక్కడైతే మెన్షన్ చేయాలన్నమాట. ఒకవేళ మదర్ అయితే మదర్ని సెలెక్ట్ చేసుకుంటాం. మదర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మదర్ పేరు, తర్వాత అథెంటికేషన్ మెథడ్ వచ్చేసి యుఐడి అనమాట. అంటే మనకు యుఐడి అంటే మనకు ఆధార్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ వారి యొక్క మదర్ యొక్క ఆధార్ని అయితే మనము ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ అనేది ఉంటుంది కదండి, మనం ఈ సబ్మిట్ మీద మనము టచ్ చేస్తే మనకు అపార్ ఐడి అనేది ఈ యొక్క బెనిఫిషరీకి క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం అపార్ ఐడిని మనము ఈ యొక్క 3 to 6 years పిల్లలకి మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇదండి మనకు మొదటి అప్డేటు. తర్వాత వచ్చేసి మనము సెకండ్ అప్డేట్ చూద్దాం. మనకు సెకండ్ అప్డేట్ వచ్చేసి ఎస్ఎన్పి ఆప్షన్ ఇన్ ఫ్యూచర్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ ది బెనిఫిషరీస్ అని చెప్పేసి మనకు సెకండ్ ఇచ్చాడు కదండి. ఇది వచ్చేసి మనకు ఎక్కడుంటుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం డైలీ ట్రాకింగ్లోకి అయితే వెళ్దాం. డైలీ ట్రాకింగ్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది కదండి. ఇక్కడ మనకు చూస్తే ఓపెన్ అయిన తర్వాత
ఈ యొక్క టీహెచ్ఆర్ హెచ్సిఎం ఉంది కదండి, మనకు ఈ టీహెచ్ఆర్ హెచ్సిఎంకు సంబంధించి ఈ రకమైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఎస్ఎన్పి ఆప్షన్ అనేది మనకు అవైలబుల్లో ఉందని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత మనం థర్డ్ అప్డేట్ ఏందనేది చూద్దాం. ఇక్కడ చూడండి, థర్డ్ అప్డేషన్ వచ్చేసి యూడిఐడి ఫీల్డ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఎనీ మోర్ అని చెప్పి ఇచ్చాడనమాట. సో యూడిఐడి ఫీల్డ్ నాట్ మ్యాండేటరీ అని చెప్పి దేనికి చెప్పాడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా వచ్చేసి మనము ఇక్కడ బెనిఫిషరీస్లోకి అయితే వెళ్దామండి. బెనిఫిషరీస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు ఏదైనా ఒక చిల్డ్రన్స్ కానీ ఇలా తీసుకున్నాం అనుకోండి. తీసుకున్న తర్వాత మనం ఇక్కడ చూడండి ఒక నేమ్ తీసుకుందాం, అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్దాం, లేదంటే న్యూ రిజిస్ట్రేషన్ అయినా ఒకటే. మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ వచ్చేసి మనకు దివ్యాంగజన్ అని చెప్పేసి ఇచ్చాడు కదా మనకు. ఇక్కడ ఒకవేళ మనము ఆ పిల్లవాడు వికలాంగుడు అయితే మనం ఎస్ పెడతాం కదా. ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి స్పెసిఫికేషన్ అడుగుతుంది అనమాట, వాళ్ళు ఏ రకమైన వికలాంగులు అని చెప్పేసి, మూమెంటా, మెంటల్, సీయింగ్, తర్వాత హియరింగా, స్పీకింగ్ అని చెప్పేసి. సో మనం దీంట్లో మనము ఏ రకమైన వికలాంగులు అనేది మనం ఎంచుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏమడుగుతుంది, ఆటోమేటిక్గా యూడిఐడి నెంబర్ అనేది మనకు అడుగుతుంది అనమాట. సో ఇంతకుముందు వర్షన్లో మనకేముందంటే ఖచ్చితంగా వారికి సర్టిఫికేట్ ఇచ్చింటారు కదండి, వికలాంగ సర్టిఫికేట్, ఆ దాంట్లో ఉన్నటువంటి యూడిఐడి నెంబర్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి వచ్చేదన్నమాట. సో మనకు ఈ వర్షన్లో ఏమి ఇచ్చాడంటే మనకు ఈ యొక్క 18 డిజిట్స్ది మనకు ఐడెంటిఫికేషన్ నెంబర్ వచ్చేసి గవర్నమెంట్ ద్వారా ఇచ్చింది, మనం వేయచ్చు వేయకపోవచ్చు అనమాట, మ్యాండేటరీ అయితే కాదని చెప్పి చెప్పాడనమాట. సో ఇదండి మనకు యూడిఐడి వచ్చేసి ఖచ్చితంగా వేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఒకవేళ ఉంటే మనం వేసుకోవచ్చు. ముందు వర్షన్స్లో అయితే మనం ఖచ్చితంగా వికలాంగులను సెలెక్ట్ చేసుకుంటే ఎస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఏ రకమైన దివ్యాంగ అని చెప్పేసి అడుగుతుంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 18 అంకెల నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే అది మ్యాండేటరీ కాదని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఇప్పటికొచ్చే మనకు 3 అయితే అప్డేట్స్ అయిపోయాయి. తర్వాత మనకు 4th అప్డేట్ చూద్దామండి. ఈకేవైసీ అండ్ FRS ఫీచర్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఆన్ ద బెనిఫిషరీ ప్రొఫైల్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి ఇచ్చాడనమాట. చూడి, ఈకేవైసీ FRS ఫీచర్ అనేది మనకు బెనిఫిషరీ యొక్క ప్రొఫైల్లో ఇచ్చాడంట. అది ఎక్కడ అనేది మనం ఇప్పుడు చూద్దామండి. మొదటగా మనం ఇక్కడ యాప్లోకి అయితే వద్దాం. మనం ఇప్పుడు 4వ అప్డేట్ అయితే చూద్దామండి. మొదటగా మనం బెనిఫిషరీస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ టైప్ అయితే తీసుకుందామండి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనము ఇక్కడ ఎర్రగుంట్ల హరిణి అని ఒక ప్రెగ్నెంట్ ఉంది కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే మొదటగా పేరు మీద టచ్ చేయాలన్నమాట. 3 డాట్స్ మీద కాదు, పేరు మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు చూడండి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూస్తే ఈకేవైసీ అండ్ ఫేస్ క్యాప్చర్ ఫర్ ద బెనిఫిషరీ ఆర్ ఇన్కంప్లీట్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనేబులింగ్ టీహెచ్ఆర్ అండ్ హెచ్సిఎం డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇచ్చాడనమాట. సో మనకు ఈకేవైసీ ఫేస్ క్యాప్చర్ అనేది ఖచ్చితంగా మనకు టీహెచ్ఆర్ హెచ్సిఎం డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కంపల్సరీగా చేయాలని చెప్పి ఇచ్చాడనమాట. సో మనకు ఈ లబ్ధిదారునికి ఈ సెంటర్కి సంబంధించి మనము టీహెచ్ఆర్ హెచ్సిఎం ఇవ్వాలంటే ఈకేవైసీ మరి ఫేస్ క్యాప్చరింగ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏముందండి, ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా. మొదటగా ఈ ప్రొసీడింగ్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనము కింద ఉన్నటువంటి యాక్సెప్ట్ ఉంది కదా, మనం యాక్సెప్ట్ మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ లబ్ధిదారునికి సంబంధించినటువంటి ఈకేవైసీ ఫోటో ఏ విధంగా ఉందో సేమ్ అక్కడ కూడా మనకు ఆ విధంగా డిస్ప్లే అవుతుందన్నమాట. అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ఫేస్ క్యాప్చర్ అని ఉంది కదా కింద, మనం ఈ ఫేస్ క్యాప్చర్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఆ లబ్ధిదారునికి సంబంధించినటువంటి ఫేస్ని క్యాప్చర్ చేసి మనం సబ్మిట్ చేస్తే మనకు ఫేస్ ఎన్రోల్మెంట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఆధార్ నెంబరు మరియు క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఈ లబ్ధిదారునికి ఈకేవైసీ అనేది మనం కంప్లీట్ చేయాల్సింది ఉందన్నమాట. సో ఇది మనకు వచ్చేసి మనకు ఈ యొక్క లబ్ధిదారుని యొక్క ప్రొఫైల్ మీద టచ్ చేస్తే మనకు ఈ విధంగా అనేసి వస్తుందన్నమాట. ఇంతకుముందు మనకు టీహెచ్ఆర్లో వచ్చేది అనమాట. ఇప్పుడు మనకు ఈ యొక్క లబ్ధిదారుని యొక్క ప్రొఫైల్ అంటే పేరు మీద టచ్ చేస్తే మనకు ఇక్కడ ప్రొఫైల్లో ఈ విధంగా ప్రొసీడ్ చేసి మనం సబ్మిట్ చేయాలన్నమాట. ఈకేవైసీ మరియు ఫేస్ క్యాప్చరింగ్ అనమాట. అలాగే చూడండి, మనం ఈకేవైసీ చేసిన తర్వాత ముందు ఈకేవైసీ చేసింటే మనం ఈకేవైసీ రైట్ అని వస్తుందన్నమాట. సో వీళ్ళకు టీహెచ్ఆర్లో ఈకేవైసీ ఫేస్ క్యాప్చరింగ్ అనేది చేయలేదు, రిజిస్ట్రేషన్ టైంలో ఈకేవైసీ మాత్రమే చేశారు కాబట్టి ఇక్కడ ఈకేవైసీ అనేది మనకి 2 గ్రీన్ మార్క్స్ అనేది వచ్చాయి. కానీ ఇక్కడ ఈకేవైసీ ఫేస్ క్యాప్చరింగ్ అనేది చేయలేదన్నమాట, టీహెచ్ఆర్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ మనకు పెండింగ్ ఉంది. ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి అన్నమాట. ఇదండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు ఈసీసీ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఆన్ సండే అని చెప్పి ఇచ్చాడనమాట. సో మనకు ఈసీసీ అనేది మనకు సండే రోజు ఓపెన్ కాదని చెప్పి ఇచ్చాడనమాట. అది ఏ విధంగా వస్తుంది సండే అనేది మనం ఇప్పుడు చూద్దాం.
సండే రోజు మనకు ఇక్కడ చూడండి ఏడబ్ల్యూసి స్టేటస్ అనేది క్లోజ్ ఉంటుంది. మామూలుగా అయితే మనకు డైలీ ట్రాకింగ్లో ఇక్కడ ఈసీసీ అనేది మనకు ఇక్కడ ఉండేదన్నమాట. సో సండే రోజు అనేది రెస్ట్రిక్షన్స్లో పెట్టాడనమాట. మనము సండే రోజు ఈసీసీ చేయడానికి అయితే వీలు లేదని చెప్పి ఇచ్చాడనమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఇప్పుడు చూడండి సిక్స్త్ అప్డేట్ వచ్చేసి మనకి చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్ టు ఎన్జూర్ దట్ స్కూల్ గోయింగ్ ఫ్లాగ్ హ్యాస్ నో ఇంపాక్ట్ ఆన్ ఎస్ఎన్పి అని చెప్పి ఇచ్చాడనమాట. సో అది ఏ విధంగా అనేది ఎక్కడ అప్డేట్ అనేది మనం ఇప్పుడు చూద్దామండి. మొదటగా మనం యాప్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మనము బెనిఫిషరీస్లోకి అయితే వెళ్దామండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఒక ప్రీ స్కూల్ పిల్లోడి తీసుకుందాము. తీసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, ఈ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ చూద్దామండి. అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్దాం. అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ చైల్డ్ గోయింగ్ అని ఉంది కదా, ఇక్కడ మనకు చైల్డ్ గోయింగ్లో వచ్చేసి మనం ఏం చేయాలంటే అంగన్వాడీ సెంటర్ అని చెప్పేసి ఆల్రెడీ ఉన్నదన్నమాట. సో ఇక్కడ మనం స్కూల్ అనే పెట్టుకోవచ్చు. తర్వాత లేదంటే మళ్ళీ స్కూల్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాడు అనుకోండి అంగన్వాడీ సెంటర్కి, మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే అంగన్వాడీ సెంటర్ అనేది మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కింద సబ్మిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఇక్కడ చైల్డ్ గోయింగ్లో వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనం మార్చుకోవచ్చు అనమాట. ముందు వర్షన్స్లో ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకునే దానికైతే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ పెట్టేసుకొని మనం సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. ఇదండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు టీహెచ్ఆర్ కెన్ బి ప్రొవైడెడ్ వితౌట్ ఓటీపీ నౌ అని చెప్పేసి ఇచ్చాడనమాట. సో మనకు ఇంతకుముందు మనము టీహెచ్ఆర్ చేసేటప్పుడు బ్యాక్ రావాలి. మనము చూడండి మనం డైలీ ట్రాకింగ్లోకి రావాలి. డైలీ ట్రాకింగ్లోకి వచ్చినాక టీహెచ్ఆర్ హెచ్సిఎం ఉంది కదా, మనము ఇంతకుముందు చూస్తే మనం ఏదైనా ఒక ప్రెగ్నెంట్ కానీ లాక్టేటింగ్ కానీ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మనం టీహెచ్ఆర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత బెనిఫిషరీ ఫోటో ఈజ్ నాట్ క్యాప్చర్డ్ అని వస్తుంది. మనం వారిని అయితే యాక్సెప్ట్ చేసి ఫేస్ అనేది క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈకేవైసీ చేయాలి. ఈకేవైసీ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఏమొచ్చేదంటే టీహెచ్ఆర్ 25 డేస్ తర్వాత ప్రొసీడ్ అని చెప్పి వచ్చేదన్నమాట. 25 డేస్ సెలెక్ట్ చేసుకొని టీహెచ్ఆర్ని మళ్ళీ మనం ఫేస్ క్యాప్చర్ చేసిన దాన్ని మ్యాచ్ చేసి మనం సబ్మిట్ చేస్తే అప్పుడు మనకు టీహెచ్ఆర్కు ఓటీపీ అనేది కూడా వెళ్ళేదన్నమాట లబ్ధిదారునికి. ఇప్పుడు ఆ ఓటీపీ అనేది లేదని చెప్పి మనకు ఈ వర్షన్లో చెప్పారు. తర్వాత వచ్చేసి మనకు ఎయిత్ వచ్చేసి యాప్ ఆప్టిమైజేషన్ అని చెప్పి ఇచ్చారనమాట. అంటే యాప్లో కొంచెం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లాగింగ్ ఉన్నా కానీ కూడా మనకు దాన్ని అయితే యాప్ను ఆప్టిమైజ్ చేశారంటే తర్వాత మైనర్ బగ్స్ ఫిక్సెస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నవి కూడా ఆ యొక్క బగ్స్ అంటే ఎర్రర్స్ని ఫిక్స్ చేశామని చెప్పి చెప్పారనమాట. ఇవండి మనకు పోషన్ ట్రాకర్ 23.7 వర్షన్లో వచ్చినటువంటి 9 అప్డేట్స్ అన్నమాట. సో ఈ యొక్క అప్డేట్స్ని అయితే మనం ఫాలో అయ్యి మన వర్క్ని అయితే చేసుకోవచ్చు మన సెంటర్లో. అలాగే ఈ యొక్క వర్షన్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, వాటికైతే నేను ఆన్సర్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.